వెల్కమ్ టు కుకింగ్ విత్ ఫ్లో. ఈరోజు మనము స్పైసీ చికెన్ ఫ్రై చేస్తున్నాము. దీన్ని రైస్తో, రోటీతో, శాండ్విచ్ బేస్గా కూడా వాడవచ్చు. రండి మనం త్వరగా డిష్ మేకింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరమో చూద్దాం. ముందుగా ఆనియన్స్ పెద్ద పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పసుపు 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, ధనియా 1 టేబుల్ స్పూను, మిర్చి పౌడర్ టేబుల్ స్పూను, తగినంత ఉప్పు, చింతపండు పులుసు కొంచెం అంతా, 1/2 kg చికెన్. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పొయ్యి అంటించుకొని వేడయ్యాక ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి ఆనియన్స్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు లైట్ పింక్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత అన్ని పొడులు వేసుకోవాలి. వేసుకొని బాగా 1 నిమిషం లేదా 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2 మినిట్స్కి ఇలా కనబడుతుంది. ఇప్పుడు 1/2 kg చికెన్ను అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టి వడదీసాక దీంట్లో వేసుకోవాలి. చక్కగా మసాలాలు అన్నీ పట్టే వరకు కలుపుతూ ఉండాలి. మసాలాలు అన్నీ కూడా ప్రతి ఒక్క ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకున్నాక 3 స్పూన్ల వాటర్ చల్లుకోవాలి. 3 స్పూన్ల వాటర్ వేసాక బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో 20-25 నిమిషాలు వదిలేసేయాలి. ఇప్పుడు 2 స్పూన్ల చింతపండు పులుసు వేసుకొని కలిపేసి మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి. పులుసు అంతా బాగా ఇంకిపోయాక కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే ఉంచాలి. చూసారా, మన స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉంది. దీన్ని ఇప్పుడు మనం వైట్ రైస్లోకి వేసుకొని ఒకసారి ట్రై చేద్దామా? చూడండి ఎంత టేస్టీగా తయారైపోయిందో. డిష్లో పెట్టగానే ఎంత అందంగా, టేస్టీగా, టెంప్టింగ్గా ఉందో. మనం కొంచెం రైస్ పెట్టుకొని తిని చూసేద్దామా? ముక్కలు ఎంత చక్కగా ఉడికిపోయాయి చూడండి. వేడిగా ఉంది, బట్ ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయి ముక్కలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏం కావాలో వీడియోలో కమెంట్ చేయండి. బాయ్.